శివుడు ఇట లింగంపైకి వస్తాడు. అది ఏదో ఆయన యొక్క ఒక పెళ్ళిలో మనం ఎట్లా సాంగ్యాలు చేస్తామన్నమాట. కుడికాలు ఎత్తాడు, ముందు కుడికాలు ఈ విధంగా ఎత్తాడు, మళ్ళీ ఎడమకాలు ఎత్తి నడుస్తాడు. 7 అడుగులు నడుస్తాడు, ఇట్లా 7 అడుగులు నడుస్తాడు, మళ్ళా 3 అడుగులు నడుస్తాడు. మళ్ళీ అది అయిపోయినాక దాంతోనే ఆడికి శివుని నరక అయిపోయింది. ఇది వచ్చి 11 అడుగుద్ది. 11 అడుగు ఇట్లా ఎగురుతాడు, పైకి ఎగిరి 12 అడుగు ఇట్లా లింగం పైన దూకుతాడు. దీంట్లో పట్టుకో. ఇది 2 తాలిబుట్లు. ఇది 2 తాలిబుట్లు 3 మూల బంధములో బిగించింది. ఇది శివుడి నడకలో లింగం పైన దూకేప్పుడు 2 అడుగులు చెప్పినా కదా, ఎగిరేది లింగంలో దూకేది 2. ఈ 3 ఉన్నాయి, 3, 2, 5. 5వ తలమో ఇది మన యొక్క తాలిబుట్టు అర్థం వస్తుంది. తీసుకోవచ్చు. యుగాంతాన్ని నువ్వు తెలిసి బాగా మెసెంజర్ అన్నావు కదా మీరు. అయితే యుగాంతాన్ని గురించి చెప్పయ్యా, విన్నాము. చెప్తా సార్ ప్రశ్న అడుగుతాయా? అడుగు సార్, చెప్తాను. యేసు రాజ్యం వస్తుందంట వాళ్ళు అనేది టీవీలో. అల్లా రాజ్యం వస్తుందని ఒకరంటారు, యేసు రాజ్యం వస్తుందని ఒకరంటారు, హిందూ రాజ్యం ఉండదంటారు, మను చరిత్ర పూర్తిగా పోతుందంటారు, సనాతన ధర్మమే ఉండదంటారు. అందరూ ఈ మధ్య అంటున్నారు సార్. కలియుగము పోతుంది, మొత్తానికి కృతయుగము వస్తుంది, కలికి భగవానుడు వస్తాడు, జనాన్ని చంపుతాడు, యుగం పూర్తిగా అంతమవుతుంది అంటున్నారు సార్. మీరేమంటారు సార్? అన్నీ కాకమ్మ కథలయ్యా. అల్లాస్కర్ కళలో కంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడే కలియుగము పోదు, కలియుగం సులభంగా పోదు. 432,000 సంవత్సరాలు. కృతయుగము రాదు, కలికి ఇప్పుడు రాడు. ఎందుకు వస్తాడు ఇప్పుడు కలికి? మీరు అందరిని పోషించుకోండి. ఆయనకు అవసరం వచ్చినప్పుడు సత్యుగంలో వచ్చి అర్ధయుగం కలియుగం జరిగినాక వస్తాడు ఆయన. జనాన్ని చంపడు ఇప్పుడు. అయ్యా, వచ్చే కాలము ఎట్లా ఉంటుందో చెప్పయ్యా. రాజ్యాంగం పోతుంది, ఇప్పుడు ఉండే రాజ్యాంగం మాత్రం వెళ్ళిపోతుంది. నేను చెప్పేది మనుధర్మం వస్తుంది. హిందూ జనాభా బాగా అన్ని దేశాలు పెరిగిపోతాయి, అభివృద్ధి అవుతుంది ఇంకా రాను. మీకు తెలుసా సార్? ఉదాహరణ ఒకటి చెప్తాను. 1990లో యుఎస్లో శ్రీచక్రం పుట్టింది. మీకు అది గుర్తులేదా? శ్రీచక్రం పుట్టింది. ఎందుకు శ్రీచక్రం పుట్టింది? శుభం కోసమే పుట్టింది. అంతా హిందువులు అయిపోతారు. చూస్తూ ఉన్నాడు మీరే, నేను చెప్పిన మాట కదా. ఎందుకు కూడా స్పీకర్లు ఉన్నాయి చూడు, సౌండ్ స్పీకర్లు, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఉండవు. ఇక యుగాంతము ఎట్లా వస్తుందో చెప్పయ్యా. విన్నాము. ఎట్లా వస్తుందంటే సార్, పక్క రాష్ట్రాల్లో పాడుబుద్ధి పుడుతుంది. పక్క దేశాల్లో కుట్రబుద్ధి పుడుతుంది. యుద్ధాలు వస్తాయి సార్, భూకంపాలు వస్తాయి సార్, వరదలు వస్తాయి సార్, జనాభా తగ్గుతుంది సార్. ఇట్లా 800 కోట్ల జనం ఉన్నారు కదా, 700 కోట్లు తగ్గుతుంది సార్ ఖచ్చితంగా. 100 కోట్ల జనం మాత్రమే ఆ భూమిపై నిలుస్తుంది సార్. ఏమయ్యా, 700 కోట్లు చేస్తానని నువ్వు ఎట్లా చెప్తావుయా? ఏ సూత్రంతో, ఏ పద్ధతితో నువ్వు చెప్తావుయా? శివుడు నాకు 7 సూత్రాలు చూపాడు సార్. నీ మెసెంజర్ సార్, నాకు నీ వీడియోలో నేను చూపినాడు. వీడియోలో ఈ 7 సూత్రం వాడతాడు సార్ ఆయన శివుడు. శివుని 7 సూత్రాన్ని నాకు చూపయ్యా. ఉదాహరణ చూపుతా సార్, వినండి సార్. ఫ్లైట్లో మన ఫ్లైట్లో యాక్సిడెంట్ అయింది కదా, ఫ్లైట్లో దాన్ని చూపుతాను సార్. 242 మంది ఉన్నారు కదా ఫ్లైట్లో. చచ్చిన వాళ్ళు వచ్చి 241 మంది సార్. ఐక్యం చేసి అర్థం చెప్తా సార్. ఇంకలను 241 కూర్చి 7 వస్తుంది సార్. ఇదే సార్ 7 సూత్రం శివుడు వాడేది సార్. ఈ సూత్రాన్ని శివుడు ఇంకా ఇప్పుడు దేంట్లో కూడా ప్రతి దాంట్లో శివుడు 7 సూత్రం. పెళ్ళిళ్ళు కానీ ఇక్కడే కానీ నేను గుర్తుపెట్టుకో చూడు బాగా. యుగాంతము ఎప్పుడు వస్తుందియా? 2077లో వస్తుంది సార్ ఖచ్చితంగా. 2077లో నువ్వు చెప్పినట్లు శివుని 7 సూత్రాన్ని చూపయ్యా. చూపుతా సార్. ఐక్యం చేస్తా సార్, అర్థం చెప్తా సార్. 2077 కూర్చుని 16 వస్తుంది, 16 కూర్చి 7 సూత్రం. ఈ 7 సూత్రం సార్ శివుడు కూడా వాడేది. దీనికి కూడా ఉదాహరణ చెప్పిన సార్ ఒకటి. శివుణ్ణి నువ్వు ఎప్పుడు చూసావయ్యా?
1987 సంవత్సరంలో చూశాను, 40-50 సంవత్సరాలు దాంతో చూశాను సార్. 1987లో శివుని 7 సూత్రం చూపయ్య దీంట్లో చూడాలి. ఇది ఆ శివుడు 7 సూత్రం వాడతా అన్నా కదా చూపయ్య, అంకెలను ఐక్యం చేస్తా సార్, అర్థం చూపుతా సార్. 1987 పూర్తి 7 సూత్రం వస్తుంది సార్. శివుడు అన్నిటి 7 సూత్రం వాడతాను ప్రూఫ్ చేశారు సార్. శివుని కళ్యాణ సంఖ్య 7 చూపిన సార్. శివుని మోక్ష సంఖ్య కూడా శివుడు మోక్ష ప్రదాత అని మోక్ష సంఖ్య కూడా చూపుతా సార్. మోక్ష సంఖ్య 3 నాకు చూపయ్యా చూస్తాము, మోక్ష సంఖ్య చూపుతాను చూడండి సార్. ఇది ముఖ్యమైన సార్. ఇది ఒక వీడియో సార్. శివుడు అన్ని వీడియోలు చూపుతారు సార్, నెంబర్లు వేసి. ఆ వీడియోల గురించి మీకు చెప్తాను అంతే, నా ఇష్టం వచ్చి నేను చెప్పలేదు సార్. వినండి. 7, 3, 2 3 వాడతారు. అన్నింటిలో 3 వాడిదే, 2 వాడలో 3 వాడిదే. 7, 3, 2 చూపినా కదా సార్ మీకు. ఈ కలిపి కూడయ్యా, ఈ 3 7, 3, 2 కలిపి కూడయ్యా, 3 కలిపి కూడినా సార్. వచ్చి 12 వచ్చింది, 3 వచ్చింది, మోక్షం 3 వచ్చింది సార్. మోక్ష సంఖ్య 3 చూపినా సార్. చెప్పిన ఇటు పైన చెప్పినా కాబట్టి మోక్ష సంఖ్య 3 చూపినా. 7 + 3 + 2 సంఖ్యల్లో అర్థం చూపయ్యే. దీనికి అర్థం ఏంటి ఏముండదు దీంట్లో, అర్థం విన్నామనుకుంటున్నాను. ఒకటో అర్థం చూపుతా సార్. త్రిమూర్తి నిజానికి త్రిమూర్తి కదా అండి. త్రిమూర్తి వాళ్ళు సత్యవంతులు. త్రిమాత నీకు త్రిమూర్తి అని మీకు చెప్పకపోతే త్రిమాత అని చెప్తే మీరు అన్నీ రాంగ్ అనుకుంటారు. నీకు త్రిమూర్తి లేదు. త్రిమూర్తి గుణాల్లో మేటైన వాళ్ళు అంతే. డబ్బులు, ధనము, చదువు, విద్యలు వీళ్ళకి ఏమి లేదు. లేదు ఇంటర్వ్యూ ఆఫీసర్లు వీళ్ళు అంతే, మినిస్టర్లు వీళ్ళు. వచ్చి త్రిమాత సర్వలోకాల్లో త్రిమాత ఉండేది. త్రిమాత 3 త్రిమాత సార్. త్రిమాత జంటతో 7 అడుగులు నడిచిందని ఉంది సార్. దీంట్లో అర్థము. రెండో అర్థం కూడా చూపుతా సార్. 3 ముళ్ళు ఉన్న జంట, 3 అంటే 3 ముళ్ళు ఉన్న జంట, 2 అంటే జంట, 3 ముళ్ళు ఉన్న జంట 7 అడుగులు నడిస్తేనే మోక్షం వస్తుందని ఉంది సార్. ఈ సూత్రము 7 + 3 + 2 సూత్రము ఏడుందియా? శివుని నుదుట ఉంది సార్. ఇది శివుని నుదుట మ్యాటర్ ఉంది సార్. ఇది కళ్యాణ తంత్ర సార్. ఇదే శివుని నుదుట 3 కంటూ మట్టి చేస్తాను, 3 కన్నులు అది ఇటువంటి శివుడు చేయడు సార్. 56 సుగుణాలు మెయింటైన్ సార్ ఆయన కథ. అందరికీ తెలుసు సార్. ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సార్. నేను చూసా కాబట్టి చెప్తాను, లేకపోతే నా ఇష్టం వచ్చి నేను చెప్పలేదు సార్. 7, 3 సూత్రాన్ని శివుని నూతట ఎందుకు పెట్టాడు? ఇటువంటి 7, 3, 2 సూత్రాన్ని ఆ సృష్టికి మోక్షం వస్తుంది అని చెప్పేదానికి నాయకులు ఏమైనా సూచి చెప్తా కదా, మోక్షం ఉంటుంది సూచి కనుక్కుంటారని పెట్టినాడు సార్. అంతే మన కోసం పెట్టినాడు సార్. 7, 3, 2 సూత్రము ఎప్పుడు వాడతాడయ్యా? శివరాత్రికి వాడతాడు సార్, పర్వదినాలు వాడతాడు సార్. ఇది 7, 3, 2 సూత్రము ఎందుకు వాడతాడయ్యా? లింగంలో ఐక్యానికి, లింగం మీద ఎగి దూకేదానికి వాడతా సార్. ఇది 7, 3, 2 సూత్రం సార్. బాగా చెప్పయ్యా. శివుని నూతట త్రిమూర్తి బాగా చెప్పేది దీని అర్థం ఏంటిగా చెప్తా సార్. శివుని నూతట త్రిమూర్తి కళ్యాణ తంతు ఉంది సార్. కళ్యాణ తంతులో శివునితో ఉన్న కళ్యాణ తంతులో 7, 3, 2 సూత్రం ఉంది సార్. 7, 3 సూత్రాలనే సార్ శివలింగాన్ని ఐక్యానికి శివుడు వాడతాడు సార్. శివలింగ ఐక్యానికి నాకు చూపయ్యా ఎక్కడ శివలింగ ఎక్కడ చూపుతాడు ఏం కదా. 7 + 3 + 2 3 సంఖ్యల్లో ముందు ఉండదు కదా, 7 అడుగులు ఉండదు కదా. 7 అడుగులు చూపుతా సార్ మీకు. ముందు 7 గురించి చెప్తా సార్. అర్థమో మళ్ళీ మిగతా చెప్తా సార్. శివుని 7 అడుగులు చూపయ్యా. శివుడు 7 అడుగులు చూపిన 7 అడుగులు పైన అన్నీ చూపించారు సార్. ముందునే మొట్టమొదటినే అన్నీ 7 అడుగులు చూపించారు సార్. నడిచేది ఎట్లా నడుస్తాడు ఏం కదా అన్నీ దాంట్లో ఉన్నారు సార్. మ్యాటర్ 7 అడుగులు 10 అడుగులు నడుస్తాడు సార్. 7 అడుగులు నరకలో ఏముందయ్యా? ఏం లేదు సార్. నరకలో కాళ్ళు ఎత్తాడు. కుడికాలు ఎత్తినప్పుడు చర్రం సాగుతుంది, ఎడంకాలు ఎత్తినప్పుడు కూడా ఎడంకాలు సాగుతుంది. వధూవరులు కలిసి ఉంటేను కానీ అర్థం సార్. ఇదే పురుషుడికి చెప్తాడు, కుడికాలు పురుషుడు, ఎడంకాలు స్త్రీ, ఇద్దరికి చెప్తాడు. ఏం చెప్తాడు? వధూవరులు కలిసి ఉంటేనక మోక్షం మీకు సింపుల్గా వస్తుంది. పురుషుడికి అది. వధూవరుల్లో ఆడది స్త్రీ వచ్చి కొట్టాడి ఈడిపోయింది అనుకో, నరకం కూడా సింపుల్గా వస్తుంది. ఇది 7 అడుగుల బంధాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు సార్. శివుడు 7 అడుగులు నడిచి చూపాడు సార్. ఇది నాకు సపరేట్గా అర్థమయ్యేది అన్నీ బాగా చూపుతాడు, ప్రతి ఒక్కటి చూపుతాడు. విడిపోతే నరకము తప్పక వస్తుందని దాంట్లో మ్యాటర్ ఉండదు సార్. ఆ నరకలో 7 అడుగుల నరకలో సార్ శివుడు 7 అడుగులనే ఎందుకు నడుస్తాడయ్యా? ఉదాహరణ చూపుతా సార్. ఏం లేదు సార్. కాళ్ళు గడిగి కన్యాదాతలు మనం చేసింటారు కదా వధూవరులకు. అత్తయ్యకో మామయ్యకో అని ఉంటారు కదా వాళ్ళు. అత్త మామలు
అమ్మ అయ్యాలు ఇద్దరున్నారు కదా, వధువు వరులు మాత్రము నీకు దీపం పెట్టారు సార్. నీ ఇంటికి, నీకు కుటుంబానికి, నీకు ఇక నీ వంశం అభివృద్ధి కావాలని వాళ్ళు మన కోసం చాలా పాటుపడినారు సార్. లైఫ్లో వాళ్ళని మరవద్దని అది దాంట్లో మ్యాటర్ ఉండాలి సార్. ఒకటో అర్థము, 3 అర్థాలు ఉంటాయి ప్రతి దాంట్లో, నీకు ఒక అర్థం. అట్లా శివుడు లింగంలో అన్నట్లు ఉంది సార్. ఇదే అర్థము. శివుడు సర్వజ్ఞ శక్తి తలుచుకుంటున్నాడు సార్. ఆ సర్వజ్ఞ శక్తి ఆయన వచ్చేసి పైన 15 లోకంలో ఉంది కదా సర్వజ్ఞ శక్తి అని ఒక ఆయన ఉన్నది. ఆయనే సార్ అంత ఆట ఆడిస్తాను సార్. ఆ అమ్మ చెప్తాను ఈ విధంగా. గుడి ముందు 7 అడుగులు నడుస్తాడు. దీని అర్థం ఏమంటే సార్, 7 అడుగులు నడిచే చెప్తాను కదా దాని గురించి. దీని అర్థం ఏమంటే సార్, త్రిమూర్తికి త్రిమాతతో జంటగా కలిపి 7 అడుగులు నడిపి ఏకం చేసింది మమ్మల అని అర్థం వస్తుంది సార్. ఆ చెప్తాను శివుడు రకలో బాగా చూపుతాడు, బాగా అర్థమైందిగా. 3 అడుగులు అర్థం చెప్పయ్యా. 7 అడుగులు చెప్పినావు, ఇంకా 3 అడుగులు అర్థం చెప్పయ్యా. ముల్లోకాలు ఇచ్చి ముచ్చటించింది అని 3 అర్థం సార్. 7 3 10 అడుగులు అయిపోయింది సార్. సప్తపది అయిపోయింది. 7 అడుగులు చెప్పినా ముందు, మళ్ళీ ఇప్పుడు 3 అడుగులు చెప్పినా 10 అడుగులు చెప్పినా సార్. ఇంకా 11 అడుగు అర్థం చెప్తా సార్. శివుడు పైకి ఎగిరాడు సార్, లేచినాడు సార్. వంగి పైకి పారణ లేచినాడు సార్. పై ఎదిగే హోదా ఇచ్చింది శక్తి, ఆ సర్వం శక్తి నాకు పై ఎదిగే హోదా ఇచ్చింది అని అర్థం వచ్చేట్టుగా ఎగిరినాడు సార్. అలా 12 అడుగు అర్థం చెప్పి, 12 అడుగులు కదా వచ్చేసి. దేవి పురాణం కూడా 12 అధ్యాయాలు కదా, అట్లా అన్నింటిలో 12 సార్. 12 అడుగు అర్థం చెప్పి లింగంపై దూకాడు సార్. 12 అడుగు సార్ పోయి ధమాన్ని దూకేశాడు. లింగంలో ఐక్యమైపోయినాడు. లింగంలో ఎప్పుడు ఐక్యమైనలో లింగంలో 3 నువ్వులు వచ్చాయి సార్. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు 3 నువ్వులు కలుసుకొని సంతోషపడినా సార్. అని ఏమర్థం అంటే సార్, 3 వేరు కంటాలు సార్. ఒకే కంఠం కాదు, వేరు కంటాలు. 3 ఒకేసారి నవ్వేది. 3 వేరు నువ్వు గొంతులతో నవ్వును ప్రారంభించినా సార్. 3 కలిసి ఒకేసారి నవ్వు ఆపినా సార్. ఆనందం ఉన్నది అని అర్థం. 12 అడుగులో ఆనందం ఉందని మనకు తెలిసింది సార్. 11 అడుగులో అర్థము తెలుస్తుందని చెప్తా సార్. ప్రశ్న అడుగుతా చెప్తాను. శివుడు ఎట్లా ఉన్నాడుయా? బాధగా ఉన్నాడు సార్. నీవు ఎట్లా చెప్తావు బాధగా ఉన్నాడని? మూతి ముడిచినాడు సార్. మూతిలో వచ్చే మొట్టంలో తెల్లని ఈబుద్ధి గీతలు పెట్టినాడు సార్. అట్లా బాధగా ఉన్నాడు సార్, చాలా బాధగా ఉన్నాడు సార్. నాకు చూపినాడు సార్. జన్మాష్టమం ఎప్పుడు ఉంటుందియా? 2067లో భారీగా జన్మాష్టమం ఉంటుందని నాకు అర్థం అయిపోయినాడు సార్. శివుడు గుడి ముందు ఎన్ని అడుగులు నడుస్తాడయ్యా? శివుడు 12 అడుగులు నడుస్తాడు సార్. 11 అడుగులు అర్థం చెప్పయ్యా. పైకి లేచాడు సార్. 10 అడుగులు నడిచి తెలుసు. 10 అడుగులు నడిచి చూపించిన బాగా. ఇప్పుడు 12 అడుగులు మొత్తం నడుస్తాడని తెలిసింది. 11 అడుగు అర్థం చెప్పయ్యా. 11 అడుగు చెప్తాడు సార్. శివుడు పైకి లేచాడు సార్. 11 అడుగు అంటే 2020 నుంచి జనము మళ్ళీ ఎగురుతా, అందరూ అభివృద్ధి ఒకసారి పైకి ఎదుగుతారని అర్థం వస్తుంది సార్. 11 అడుగు 2070 నుంచి జనము పైకి ఎదుగుతారు. అందరూ చచ్చిపోతారు కదా, మిగిలిన వాళ్ళు అభివృద్ధి అవుతారు. మళ్ళీ జనం అభివృద్ధి అవుతారని అర్థం సార్. అది 11 అడుగుది. 12 అడుగు అర్థం చెప్పయ్యా. శివుడు లింగంలో ఐక్యమైన సార్. 3 నవ్వులు వచ్చాయి కదా. 2087 నుండి ప్రజల్లో సంతోష జీవనం ఉంటుందని అర్థం సార్.